యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్స్. మన దాంట్లో ఛానల్లో కొంచెం చదువు తక్కువగా ఉన్న అమ్మలు కూడా ఉన్నారు కాబట్టి నేను కాస్త దీన్ని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు కూడా మన లాంగ్వేజ్లోనే చెప్పుకుందాం. ఏంటి అంటే, ఇప్పుడు మన కుటుంబ వ్యవస్థలో సాధారణంగా తండ్రి అనే వ్యక్తి ఎట్లా అంటే ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే బయట నుంచి ఒకరు సడన్గా కొట్టడానికి ఇంకోటి ఏదన్నా వచ్చినా తండ్రి అనే వ్యక్తి ప్రొటెక్ట్ చేయడానికి రెడీగా ఉంటాడు. సో అలా కాకుండా ఆ తండ్రే భార్య సంపాదిస్తున్నా కూడా తీసుకుని వెళ్ళేసి తాగుడికి జూతాలకి తగిలేసి, ఈవెన్ పిల్లలు మంచిగా చదువుకుంటూ ఉంటే కూడా వాళ్ళను కూడా చదువులు అనేది వాళ్ళకి అడ్డం పడేసి కొట్టి ఇలాంటివన్నీ కూడా చేస్తుంటే ఏమవుతుంది? ప్రొటెక్ట్ చేయాల్సిన వాడే, కాపాడాల్సిన వాడే భక్షిస్తుంటే ఏమవుతుంది? ఆ ఫ్యామిలీ అల్లకల్లోలం అయిపోతుంది. అంతేనా? సేమ్ థింగ్ ఇక్కడ కూడా. ఎట్లా అంటే, మనకి ఇమ్యూనిటీ సిస్టమ్, రోగనిరోధక శక్తి ఒకటి ఉంటుంది. సో ఇది ఎట్లా అంటే, బయట నుంచి ఏ ఫారిన్ బాడీ అంటే ఒక వైరల్ అయినా ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఇంకేదైనా బయట నుంచి ఒకటి మనకి ఎంటర్ అవుతున్నప్పుడు లోపలికి అరే ఏదో జరుగుతుంది అని చెప్పేసి వెంటనే సిస్టమ్ అనేది అలర్ట్ అవుతుంది. ఇది మామూలుగా ఒక ప్రాసెస్. సో దాన్ని మొత్తం అంతా హీల్ చేసే రెస్పాన్సిబిలిటీ తనది. సరే, ఇఫ్ ఇన్ కేస్ ఒక అక్యూట్ అంటే ఇప్పుడు ఏమంటాం, ఒక జ్వరం వచ్చిందబ్బా, బయట నుంచి వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియాలో ఏదో వచ్చింది, అప్పుడు వెంటనే బాడీ టెంపరేచర్ పెరిగిపోవడము, ఈ బాడీ పెయిన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉండడము, ఆ తర్వాత ఒక 3-4 రోజులు తగ్గడం, ఇదంతా కూడా జరుగుతుంది. ఏదో కామన్గా అదంతా కూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా కూడా రెస్పాండ్ అయ్యే పద్ధతి అనమాట. ఓకే, మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగుంది, బయట నుంచి ఒకటి అటాక్ అవ్వగానే ఇది రెస్పాండ్ అవుతుంది, హీల్ చేస్తుంది, ఒక 4-5 డేస్కి తగ్గిపోతుంది. ఇదంతా కూడా కామన్ థింగే. అందుకే అప్పుడప్పుడు కూడా జ్వరాలు రావాలి, వస్తేనే మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది అనేది. సో ఆ 4-5 డేస్లో కూడా తగ్గిపోతుంది. ఈవెన్ ఒక దెబ్బ తగిలింది అనుకోండి, వెంటనే ఇన్ఫ్లమేషన్ ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంటుంది. ఎర్రగా అవ్వడము, తాకితే నొప్పి మంట లాంటిది ఉండడము, లేకుంటే వేడిగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ ఒక 1 వీక్ అన్నిటికీ కూడా అదంతా కూడా తగ్గిపోతుంది. అంతే కదా? ఇది ఒక నార్మల్ ప్రాసెస్, అక్యూట్. అలా కాకుండా క్రానిక్ అంటే ఇప్పుడు అసలు ఏమీ లేదు, బయట నుంచి ఒక ఫారిన్ బాడీ రాలేదు, ఇంకోటి ఏమీ జరగలేదు, అంతా కూడా నార్మలే ఉంది, కానీ సడన్గా ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదో అటాక్ చేసేస్తున్నట్లు ఇది రివర్స్లో ఒక హెల్దీ టిష్యూనే, ఒక టిష్యూ కణజాలం హెల్దీగా ఉన్న దాన్నే పోయి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు సడన్గా బాడీకి ఏం జరుగుతుందో బాడీకి అర్థం కాదు లోపల. అప్పుడు ఏమవుతుంది? ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ లైక్ మన అలోపీషియా కానీ, ఒళ్ళంతా కూడా ఏదో దద్దుర్లు వస్తున్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనడం, వాపు ఇట్లాంటివంతా కూడా రావడం, ఈ జాయింట్ పెయిన్స్ ఇట్లాంటివన్నీ, సోరియాసిస్ ఇలాంటివన్నీ కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటారు వీటి.